హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 3 పచ్చిమిరపకాయలు, 4 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. 4 ఉల్లిగడ్డలకి 4 గుడ్లను తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలను వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయల్ని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. తరువాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. మరో 2 నిమిషాల తర్వాత ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా కోడిగుడ్లను వేసుకుందాం. ఇవి ఒక సైడ్ ఉడికిన తర్వాత మరో సైడ్కి మలుచుకుందాం. ఈ విధంగా ఒక్కొక్కటి ఇలా తిప్పుకోవాలి. వీటిని మరో 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తరువాత మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు స్టవ్ పై ఉంచి స్టవ్ కట్టేయాలి. చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.